వినాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలు చెప్పిందో ఈ మేనిఫెస్టోని మీకు చూపించడానికి తీసుకొచ్చాం. ఆ రోజు వీళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అచ్చంగా చంద్రబాబు నాయుడు నమ్మరని పవన్ కళ్యాణ్ చేత కూడా సంతకం పెట్టించారు. ఇంటింటికి పంపించామా, మీ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారా, ఒక్కొక్క ఆడపిల్లకి 1800 వస్తాయి, 2 ఉంటే 3600 వస్తాయి. మీ ఇంట్లో మగపిల్లాడు ఉన్నాడా, నెలకి 3000 ఇస్తాం. ఇట్లా సంవత్సరానికి ఆడపిల్లలు 2 ఉంటే 72,000 వస్తాయి. మగపిల్లాడుతో కలిపి ఒక 36,000, 72, 36 1,08,000. రైతుకు భరోసా 20,000. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాకుండా 26,000 అంటే 1,35,000, 36,000. ఈ రకంగా చెప్పి అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000. సరే 2 లెక్కేసుకోండి, మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ 30,000 అప్పుడు 1,65,000. ఇంకా మీ ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ ఉంది 48,000. ఈ రకంగా 2 లక్షల చిల్లర. ఈ లెక్కలు పెట్టి ఇంకా 50 ఏళ్ళు మహిళలు ఉంటే మీకు కూడా పెన్షన్, బీసీలు అయితే అన్ని లెక్కలు ఇచ్చి ప్రతి కుటుంబానికి లెక్క రాసిచ్చి వాడు డివిజన్ లో అధ్యక్షుడు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, బూత్ కన్వీనర్ చేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు సంతకాలు పెట్టి లమ్మడిచ్చారు. ఇంతకంటే పచ్చిపోటుకు ఏమనుందా? ఒక సంతకం పెట్టి ఇంటింటికి పంపి మీకు ఇంత డబ్బులు వస్తాయి, మీరు ఓట్లేస్తే అని చెప్పి పచ్చి మోసం చేసిన నాయకులు ఏమనాలి? వీళ్ళని నమ్మక మోడీ సంతకం పెట్టలా. ఇదేదో అబద్ధ పురాణం, మనకెందుకు లేనిపోయిందని చెప్పి బీజేపీ వాళ్ళు సంతకం పెట్టలా, వీళ్ళిద్దరు పెట్టారు. సంపద సృష్టిస్తా అన్నాడు, సంపద సృష్టించడం నాకే తెలుసు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు అన్నాడు, సైకో అన్నాడు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన ఉండి పేదల బాగోగులు ఆలోచిస్తా ఉంటే, పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే గానీ ఉద్యోగాలు రావాలి, ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తుంటే వీళ్ళకి అసూయ. పేదల పెద్దోళ్ళు కాకూడదు, పేదల పిల్లలకు తెలివి రాకూడదు, వీళ్ళకి అసూయ. దానికని పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడిస్తారు తెలుగు మీడియం ఆడకపోతుందని. ఇక్కడ బస్ స్టాండ్ వచ్చింది, ఇక్కడ బస్ స్టాండ్ వస్తే ఇక్కడ బస్ స్టాండ్ వస్తుంది కాబట్టి ఎదురుకున్న వయస్సులో ఇల్లు లాభపడకూడదు అనుకొని ఇదంతా మేము పూలింగ్ కింద తీసుకుంటాం, మీకు 8 కోట్లు ఎందుకు, 1 కోటి ఇస్తాలే పక్కకు పోండి అన్నట్టు అమరావతిలో రైతులను ముంచుతున్నారు. ఇక్కడ అన్న చెప్తుంది, ఇప్పుడే కొత్తగా వింటున్నా నేను, ఇక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ అంట. అంటే ఈ రాష్ట్రాన్ని మీరు చెప్పిన హామీలు చెయ్యకపోగా పచ్చి మోసం చేసి సంపద సృష్టించడానికి సంపద లేదని చెప్పి అబద్ధాలు చెప్పి పిల్లలు గారు అంటున్నాడు. ఇప్పుడు అందరూ అతను అడిగే పని మానేసి ఈ పిల్లలు ఈ పని పెట్టుకోవాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వేందా మాకు చెప్పిన మాట ఆపేసి, అడగటం ఆపేసి పిల్లలు గానే పని పెట్టుకోండి అంటున్నాడు. పిల్లలే సంపద అంట. ఇంతకుముందు పిల్లలొద్దు, ఈ రాష్ట్ర జనాభా నియంత్రించాలని చెప్పి 25 ఏళ్ళ నాడు ఆయనే పెట్టాడు రూల్స్. అప్పుడు అదొక మోసం. ఇప్పుడు పిల్లలు గానని చెప్తున్నాడు. వాళ్ళ ఆయన ఒక్కడుకు కంటాడు ఒంటిగాడు సొంటిది, వాళ్ళకు ఒక మళ్ళీ సొంటి. పిల్లలందరికీ ఏమన్నా ఇది అడగకుండా మీరు ఆ పనిలో ఉండని యువకులకు చెబుతున్నాడు. అరే అబ్బాయి, యువకులు అర్థమవుతుందా? మీకున్న ఎకరానికో 1/2 ఎకరానికో ఇంకో 4 పిల్లలు మీరు కానీ ఓపుకుందా? ఈ ప్రభుత్వం ఇంత బాధ్యత లేకుండా మాటలు చెబుతుంటే దీని మీద మీరు అర్థం చేసుకోండి. ఆడవాళ్ళకి 3 సిలిండర్లు అన్నాడు, ఒట్టి అబద్ధం. ఆడపిల్లలకు డబ్బులు అన్నాడు, ఒట్టి అబద్ధం. నిరుద్యోగ వృత్తి అబద్ధం. అంతెందుకు హాస్పిటల్లో బిల్లులు కట్టడానికి ఆరోగ్యశ్రీ లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీలో బిల్లులు లేవు. వాళ్ళు వల్ల కదయ్యా అని చెప్తున్నారు, అప్పుడప్పుడు ఆపేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఆరోగ్యం చూపించడానికే పని లేకపోతే వీళ్ళు లక్షల కోట్లు 1000 కోట్లు పెట్టి అమరావతి కడతారంట. మన హైవే చూశారు కదా, ఒంగోలు హైవే. ఆ హైవే వేయడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కిలోమీటర్కి 20 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం 56 కోట్లు ఖర్చు పెట్టిందంట. అంటే సగానికి సగం ఎత్తేయటం. ఆ 20 కోట్లలోనే లాభం ఉంటుంది. 56 కోట్లు అంట. బిల్డింగ్ మనం అందరం కట్టుకుంటే మీ అందరికి ఇల్లు ఉంటాయి చాలా మందికి.
మనం కట్టుకుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది అడుక్కి 20,000 అంట. ఈ అవినీతి అంటే ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వీళ్ళు వచ్చింది. ఈ అబద్ధపు మాటలు చెప్పి సంతకాలు పెట్టి ఇళ్ళమ్మడిచ్చి పచ్చి మోసం చేసి ఈ రాష్ట్రాన్ని నమ్ముకుంటున్నారు. తెలంగాణలో అన్ని ఫ్యాక్టరీలు అమ్మేశాడు తన అనునాయులకి. అందుకని వాళ్ళు కోపం పెంచుకొని ఆంధ్ర వాళ్ళని తరివేశారు. ఈ మహానుభావుడు పుణ్యాన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముకొని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని రూపాయికి ₹1 అమ్ముకుంటుంటే వీళ్ళు మోసగాళ్ళు మనల్ని మోసం చేస్తారని ఈ రాష్ట్రాన్ని నుంచి అక్కడి నుంచి వెళ్ళగొడితే ఇక్కడికి వచ్చి ఇట్లాంటి మాటలు చెప్పి మన ఆస్తులుగా చేస్తున్నాడు. అమరావతిలో అమాయక రైతుల్ని బొట్లో వేసుకొని అది కాని ప్రాజెక్టు పట్టుకొని వాళ్ళని స్కీమ్ లో దించి ల్యాండ్ పూలింగ్ అని చెప్పి వాళ్ళని పచ్చి మోసం చేస్తూ వాళ్ళ ఆస్తులను ₹1 అమ్ముకుంటున్నాడు. లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడు, అందరికి ఎవరు. చట్టం అందరికి సమానంగా లేదు. ఎవరు వచ్చి వాళ్ళ కొడుక్కి ₹10 లంచం ఇస్తే వాళ్ళకి ఏదో ఒకటి రాసేస్తారు. అంటే ఇప్పుడు ఇది కూడా కొత్తపట్నంలో కూడా స్కీమ్ చేస్తే మేము ఊరుకుంటామా? ఈ పేద రైతులు నోర్లు కొట్టాలంటే కబడ్డారని చెప్తున్నా. మీ అందరి పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుంది. మీ ఏ ఒక్కరి మీద కూడా ఇటువంటి దానికి మీరు నమ్మొద్దు. అదేదైనా జరిగితే మేమందరం నిలబడి ఉంటాం. మీకు ఊరికి నష్టం జరగనియం, ఈడ పూలింగ్ కానియం. మన పొలాల్లో రోడ్డు వస్తే అభివృద్ధి మనం తినకూడదా? మన ఊర్లో అభివృద్ధి వస్తే మన ఆస్తి విలువ పెరగకూడదా? అంటే పేదోళ్ళుగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా, వీళ్ళు సంపాదించుకోవాలా, వీళ్ళు అక్కడ ఆస్తులకు చేతులు మార్చుకోవాలా, వాళ్ళకి నచ్చిన వాళ్ళు వచ్చి ఇచ్చుకోవాలా, పేదలు బికారికి వెళ్ళాలా. చంద్రబాబు నాయుడు ఏమని చెప్పాడు ఎలక్షన్ల ముందు? ఈ రాష్ట్రంలో ఉన్న అందరినీ లక్షాధికారులు అంటే నమ్మరని, జగన్మోహన్ రెడ్డి ఏడాదికి లక్షల్లోనే ఇళ్లకు కొట్టాడు, డబ్బులు పంపాడు కాబట్టి పేదరికం తగ్గింది. లక్షాధికారులు అంటే ఆశపడరని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. పేద ప్రజలందరినీ కోటీశ్వరులు చేస్తా అన్నాడు. నాకు తెలిసి సంపద సృష్టించడం అన్నాడు. ఇప్పుడు పేదవాళ్ళని బురిడి కొట్టించి పేదల భూములన్నీ అమ్మేసే పని పెట్టుకుంటున్నాడు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఆరోగ్యశ్రీ మీద లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక పిల్లలు మళ్ళీ బడికి పంపట్లా. నీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే బడికి పిల్లలు పంపిస్తారు కదా పేదలు. ఇవాళ బడికి నీ మీద నమ్మకం లేక మళ్ళీ ప్రైవేట్ కాన్వెంట్ లో బడికి పంపిస్తున్నారు. ఈ పచ్చి మోసాన్ని 2 ఏళ్లు గడిచింది, ఇంకా 3 ఏళ్లు మనం భరాయించాల్సి వస్తుంది. రైతులకి 20,000 ఇకపోగా ఎరువులు ఇచ్చే గతి లేదు. మనం ఎప్పుడన్నా చూసామా? ఎరువులు ఇయ్యలేకపోయిన ప్రభుత్వాన్ని చూసామా? ఎరువులు ఇవ్వడానికి గతి లేదు. ఇంత పచ్చి బోటక ప్రభుత్వం గురించి వివరించి చెప్పండి. ఏ మొహం పెట్టుకొని ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులంటే సైకిల్ యాత్రలు చేస్తారంట, వాళ్ళ సూపర్ 6లు అన్ని అమలైనవి అని చెబుతారంట. ఏ మొహం పెట్టుకొని తిరుగుతారో. గ్యాస్ కాదు అసలు 40 రోజుల పాటు వాళ్ళు కూడా అడగకుండా, అంటే వాళ్ళు కూడా ఏందయ్యా మమ్మల్ని అంటున్నారని వాళ్ళు ఎవరిని అడుగుతారని, మీరు సైకిల్ వేసుకొని తిరిగి వెళ్ళమని తిరిగి చెప్పండి అని వాళ్ళకు ఒక ప్రోగ్రాం ఇచ్చాడు. ఏ మొహం పెట్టుకొని తిరుగుతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నలిగిపోయి ఈ ప్రభుత్వంలో వాళ్ళని ఎంత మోసం చేసింది వాళ్ళు కూడా చెప్పుకోలేక ఒత్తుకుంటా వాళ్ళు పిసుక్కుంటా మోసపోయామని గ్రహించి రేపు వైఎస్ఆర్ పార్టీ వస్తే మన గతేంద్ర అని ఆలోచనలో పడ్డారు. పాపం తెలుగు తమ్ముళ్ళందరికీ చెబుతున్నా,